అదిరిపోయే చెరువు వచ్చింది. ఇకవే అగుర్రి అన్న వీరమూల్లో ఉంటాడు. ఎవరైనా ఎగబడితే అన్న రాయే ఎన్నాళ్ళైందిరా వెళ్తురు చూసి. వెళ్తురంతా నీదేనన్నా. దిగక దిగక వ్యాన్ దిగినావు కదా, ఎటు చూసినా వెళ్తురే అన్నా. చూసావన్నా, వీళ్ళు నీ సెక్రటరీగా వచ్చి వీళ్ళంతా నీ అభిమాన సంఘంలో చేరి నీ కోసం ప్రాణాలైనా ఇస్తారన్నా. నాకు కావాల్సిందే కదరా. చుట్టుపక్కల శత్రువులు ఎవరైనా ఉన్నారేమో. ఎవరుంటే నీకేంటన్నా, నువ్వు దేనికన్నా రెడీ అయిపో. అంతేలే, పోయేది నేను కదా. పదన్నా. ఎందుకన్నా అంత భయపడుతున్నావు? భయమా? భయం అనేది మా వంశంలోనే లేదురా. నల్లమల అడవుల్లో మా అయ్య చిరతపులు తాకబట్టుకుని చింత చెట్టుకేసి బాధాడు తెలుసా? కాదువే, పులిని నైజాం సర్కార్ ముందు తొడగొట్టి కాళ్ళు తీర్చుకున్న వంశంరా మాది. అసలు మా రక్తంలోనే ఉంది. ఏంటన్నా సుగరా? కాదువే, పొగరు. అసలు ఎందుకు నిన్ను చంపేది ఎవరే? చెప్తారు. త్వరలో నా శత్రు శవాన్నైనా చూపిస్తాను, లేదా నా శవాన్నైనా చూపిస్తాను. ఎందుకురా అన్నదమ్ముల కంటే ఎక్కువ బాధపడుతున్నారు? నువ్వు చచ్చిపోతే ఎలాగన్నా? నీ మీద డబ్బులు ఖర్చు పెట్టాం కదా, ఎవరు ఇస్తారు? 30,000 ఖర్చు పెట్టా. బండి డీజీలు, మందు, జంబో బిర్యానీ, బీడాలకు ఇవన్నిటి ద్వారా నా డబ్బులు ఇచ్చారు. మీరు ఇట్లా లెక్కలు చెప్పారంటే నేను అన్న దిగక దిగక స్నానం చేస్తా అంటే అన్న మనసు ఖరాబ్ చేస్తారేంద్రా? మీ అకౌంట్ సెటిల్ చేయడానికి అన్నకున్న ఒక బంగారు పని చాలు. బంగారు పన్నా ఇస్తారు. సీక్రెట్ ఏం చెప్తారా నువ్వు? పడండి, శత్రువులు వచ్చి లోపల స్నానం చేసి వెళ్ళిపోవాలి. చెప్పు. స్నానానికి వెళ్తూ ఈ తలవారు దేనికే? శత్రువు అనేవాడు పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు. అంతెందుకు ఎన్నెల నుంచి కూడా రావచ్చు. ఆడు ఎటు నుంచి వచ్చాను సరే ఈ తలవారితో కండాలి. నీ బుర్రే బుర్రన్నా. అన్నా నీకు ఒళ్ళుతో మనకి ట్రిపుల్ ఎక్స్ సబ్బు తీసుకొచ్చానన్నా. ఎవడరా నువ్వు? సబ్బుతో గబ్బారా అన్నది? అన్న బాడీకి ఇష్టమే కరెక్ట్. రుద్దండి. అది ఏంటన్నా ఏడుస్తున్నావు? సత్యమై ఎక్కడున్నాడు గాని పోతా పోతా నన్ను పిలిచి బయటికి సంవత్సరానికి ఒక పాలే స్నానం చేయాలన్నాడు. కానీ నేను మాట తప్పాను. నెలకోపారి స్నానం చేస్తున్నారు. కానీ నెలకోపారి స్నానం చేసిన చిత్రం ఏంటంటే నా ఒళ్ళు వాసన. ఎక్కువ మాట్లాడతాను నేను. ఓన్లే అన్న బుద్ధి తక్కువడు. నువ్వు చెప్పావు కదా, ఓకే. కింది నుంచి మరి సురకత్తి డయర్లో గుచ్చుకుంది. ముక్క అంటే ఇది. అరే ఈ రోజు మీ పంట వండింది. అన్న మీకు ఫుల్ బాటిల్ పంపించాడు. ఫుల్ బాటిల్ ఏది? ఇదిగో ఈ దాగి పండుగ చేసుకోమన్నాడు. ఇది ఫుల్ బాటిల్, వాటర్ బాటిల్. ఇది ఫుల్ బాటిల్ అంటే పెట్టనా? అరే బాటిల్లో ఫుల్ గా ఉందా లేదా? అన్నా ఇది చుక్క లెక్క తాగిన పెదాలు కూడా తడవు కదన్నా. అరే అన్న చేత్తో ఆనందం ఇచ్చిన అమృతం లెక్క ఉంటది. తాగుర్రి, మజా చేసుకోర్రి, పండుగ చేసుకోర్రి. అరే ఎడిపోతున్నారా? సరిపోరా. ఆడు మన చేత డబ్బులు ఖర్చు పెట్టించి ఫుల్ బాటిల్స్ తాగుతాడు, మనకేమో క్వార్టర్ బాటిల్ పంపించాడు. ఏంట్రా విఐపీలు ఉండే చోటుకు వచ్చారు? ఫుల్ బాటిల్ పంపించాక పండగ చేసుకోవాలా? ఏం పండగ చేసుకోమంటావన్నా? దసరా, దీపావళి, హోలీ. అరే అసలు నీ దేవురా. రానా? ఏంట్రా కిక్కు రానదకెక్కిందా? ఈడెవడు? రాయ్ కోడిగుడ్డు మీద మిరియాల మోహన్ నువ్వు అసలు నిన్ను చంపేదేవాడరా? బాస్ తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అసలు నేను చంపేదా? చెప్పాను కదా, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎప్పుడు రానికి సమయం వచ్చేది? సెక్యూరిటీ కోసం 3 నెలలుగా మమ్మల్ని కుక్కలని ఎంబడి తిప్పుకుంటావు. రే మమ్మల్ని సర్వెంట్లో వాడుకుని మా చేత సోడా బేడా బిర్యానీ తెప్పించుకుని మమ్మల్ని ఏదైనా కడుపు నిండా తినిచ్చావురా. నువ్వు మాత్రం పండ్ల. ఆగండి, ముందు కొట్టేటప్పుడు ఎన్ని మర్చిపోవాలమ్మా. మందులోనే నిజం బయట పడుతుందిరా. నువ్వు ఒక పెద్ద దాదావి, నీకు మేము సెక్యూరిటీ. ఇట్లా కాదురా, ఈ చొక్కా పాయింట్ ఇప్పండి. అన్నా 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 ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చారు? అసలు ఏం జరిగింది? నా సెక్యూరిటీ గార్డు నన్ను పిచ్చుకుక్కరు కొట్టినట్టు కొట్టి నా నోట్లో ఉన్న బంగారు పళ్ళని పీకపోయారా. పోతే పోయినా అన్నా, నీకు ఇంకో విషయం చెప్పాలి. మన శత్రువు జైల్లోకి వెళ్ళి విడుదలైంది. ఇదిగో చూడు.
ఈ విషయం ఒక 5 నిమిషాల ముందు చెప్పుంటే నా సెక్యూరిటీ గార్డులు నాకుండేవాళ్ళు, నా బంగారు పళ్ళు నా నోట్లో ఉండి దాదా అని కూడా చూడకుండా కాళ్ళు చేతులు ఇరిసేశారయ్యా. హే స్వాతి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకో సంవత్సరం తర్వాత చెప్పు. నన్ను గుడికి రమ్మని తమరు ఎక్కడికి వెళ్ళినట్టు? సారీ స్వాతి, ఈ చెక్ చూసావా? నేను కాంపౌండర్ అంటే నమ్మి ఒక ఎదవ మన వీరబాబుని చంపమని 3 లక్షలు డబ్బు ఇచ్చాడు. మళ్ళీ కొత్త కదా? అయ్యో కథ కాదు స్వాతి, మా అత్తయ్య చంపాలనుకుంటున్న 3వ వ్యక్తి ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అమ్మా, వాడికి నేనే అసలు నన్ను తెలియక నాకే ఈ డబ్బులు ఇచ్చాడు. అన్నా ఎందుకు ఏడుస్తావు ఎదవా? ఈ రోజుతో మన శత్రువు ఒకడు ఫినిష్. నాకు తెలుసు అన్నా. ఎట్లాంటి మాస్టర్ ప్లాన్ వేసాను చూసావా? ఆ డాక్టర్ గారిని చంపని ఆ అసిస్టెంట్ కి చెక్ రాసిచ్చా. ఈ ఏళ్ళ నుంచి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతా. పోతావు మళ్ళీ లేవవు. అసలు నువ్వు ఇంత పాగలగాడు అనుకోలేదన్నా. అసలు నువ్వు చెక్ అవుట్కి ఇచ్చినావు తెలుసా? ఆ డాక్టర్ అసిస్టెంట్ కి కాదన్నా, ఆ రామ్లమ్మ ఒరిజినల్ అల్లుడికి. ఒరిజినల్ అల్లుడుకా? మరి డూప్లికేట్ అల్లుడు ఎవర్రా? డాక్టర్ గారు రామ్లమ్మని తీసుకొచ్చాడు. ఆడే డూప్లికేట్ అల్లుడు. నీకెట్ట తెలుసురా? ఆ తిరగల తర్వాత అన్న అత్త అల్లుడు కలిసి నిన్ను లేపడానికే పెద్ద ప్లాన్ వేశారన్నా. నీ మటర్కి నువ్వే ప్లాన్ చేసావు అన్నో. నువ్వు తొందరగా పోతావు. చెట్టు పారిపోవాలి. నేను పీకేత. అది బీకతాను. అది బీకితే ఆ చంపే లోపల నువ్వే చచ్చిపోతావు అన్న. అయితే ఇది కూడా బాబాయ్లే. మస్తాన్గా అన్నా, కన్నుడికి కవచకుండలాగా ఈ సెలైన్ బాట్లు రక్తం బాట్లు నాకు తగిలించావు. ఈ నాకు ఒంట్లోకి ఎక్కవు, భుజం మీద దిగవు. సూదులు గుచ్చుకొని సెప్టికాయ ఎలా ఉంది. నేను పీకెత్తానమ్మా. వద్దన్నా, పీకితే చచ్చిపోతావు. వారం రోజుల నుంచి ఇదే మాట చెప్పి బరువు మొత్తం మోయిస్తున్నావు. ఆకలి తస్తున్నాను. అన్నా, అక్కడ టిఫిన్ సెంటర్ ఉందన్నా, వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. మాకు 2 ప్లేట్ల మిర్చి. అసలే కడుపులో మండి చేస్తుంటే మళ్ళీ మిర్చి ఎందుకురా? నేను ఇడ్లీ తింటా. అయితే మిర్చి క్యాన్సల్. 2 ప్లేట్లు ఇడ్లీ. వెళ్ళి కూర్చో. మెల్లగా మెల్లగా. తొందరగా మా ఆకలి. దా తినన్నా, తిను. ఏంద్ర పోతూ ఏమైనాదే? టైర్ పంచర్ అయింది అక్క. నీ తల్లి శుభమాని మారమ్మ గుడికి పోతా ఉంటే మధ్యలో ఏంద్ర అపసకనవా? ఇప్పుడు ఏం చేస్తావు? మనం వెనకాల సుమోలో వెళ్దాం అక్క. పద సావు. పద పద. అన్నా అయిపో అన్నా. ఏమైందిరా? అది చూడన్నా. ఇదేంటో ఇటు వస్తుంది. ఎందుకంటే అన్నా నీకు ఇక్కడ స్పాట్ పెట్టినట్లుంది. నువ్వు బతుకుంటా మళ్ళీ కలుస్తాను. అక్క పైన రాజు కూడా బాబు. నన్నే సంపురాను చూస్తుండవురా. నిన్ను బతకనియనరా నీ తల్లి. నాకే పాపం తెలియదు. నువ్వులే తల్లి.